ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు అలాగే మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మార్చి 20న జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. వారం రోజుల వ్యవధిలోని మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసుల ఎన్కౌంటర్లో ఈ ఏడాది 90 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2026 కల్లా పూర్తిగా మావోయిస్టులను నిర్మూలించాలని, మావో రహిత దేశంగా మార్చాలని ఇటు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్స్ ని స్పీడప్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ? ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా ఛత్తీస్గఢ్ లో బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు చాలా వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషన్ ఈ రోజు ఉదయం నుంచి నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా అటవీ ప్రాంతంలో శోధన కొనసాగుతుంది. సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అటు మావోయిస్టులు తారసపడడంతో అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో 5గురు మావోయిస్టులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాల నుంచి మనకు అధికారికంగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఇంకా ప్రస్తుతం ఆ సంఘటనా ప్రదేశంలో సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఘటనా ప్రదేశం నుంచి ఇన్సాస్ తో పాటు AK-47 తో పాటు కొన్ని ఆయుధాలను, మందుగుండి సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగం చేసే సమాచారం ఉంది. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ప్రధానంగా బస్తర్ రేంజ్ పరిధిలోని బీజాపూర్ జిల్లాలో ముఖ్యంగా పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న పక్క విశ్వసనీయ సమాచారంతో వ్యూహాత్మకమైనటువంటి దాడులకు భద్రతా బలగాలు పాల్పడుతున్నాయని కూడా మనకి పక్క ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో సమాచారం అందిన వెంటనే క్షణాల వ్యవధిలో, గంటల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకోవడం, వెంటనే అక్కడ కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం అనేది ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఆపరేషన్ లో కూడా 5గురు మావోయిస్టులు మట్టుబెట్టామని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్.